ఓ మంచి గోస్ట్. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హర్రర్ కామెడీ సినిమా. హర్రర్ కామెడీ అని మనకి దర్శకులు నటీనటులు చెప్పారు, కానీ సినిమాలో కామెడీ ఏమి అంత గొప్పగా ఉండదు. పిశాచిపురం అనే ఊర్లో ఒక బంగ్లాలో కొంతమంది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయాలనుకుంటారు. అయితే విచిత్రం ఏంటంటే, వాళ్ళకి తెలియని ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిలో దెయ్యం ఉంటుంది, అలాగే ఆ బంగ్లాలో కూడా ఒక దెయ్యం ఉంటుంది. ఈ రెండు దెయ్యాల్లో ఏది మంచి గోస్ట్, ఏ గోస్ట్ హెల్ప్ చేసింది, అసలు అక్కడ గోస్ట్లుగా ఎందుకున్నారు, ఇటువంటివన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ప్రధాన పాత్ర పోషించిన రజత్ రాఘవ్ ఓకే అనిపిస్తుంది. నవీన్ నేని, శకలక్ శంకర్ కామెడీ ఏమంత గొప్పగా ఉండదు. నందితా శ్వేత రొటీన్ సినిమాల్లో చేసినట్టే చేసింది. ఉన్నంతలో వెన్నెల కిషోర్ కొన్ని సీన్లలో నవ్విస్తాడు. భూతంలో భోజనం చేయడం, అద్దం పెంకుల మించి నడుచుకుంటూ వెళ్ళి చేతులు కడుక్కోవడం లాంటి సీన్లు పర్వాలేదు అనిపిస్తాయి. క్లైమాక్స్లో కాలకే ప్రభాకర్ వచ్చి ఓవర్ యాక్షన్. అప్పటి వరకు మనం ఈ సినిమాని భరించాల్సి వస్తుంది. శకలక్ శంకర్ కామెడీ కూడా వెగట పుట్టిస్తుంది. శ్రీకాకుళం స్లాంగ్ టూ మచ్గా అనవసరంగా వాడినట్లు అనిపిస్తుంది. నాగినీడు పాత్ర కూడా పెద్దగా ఏముండదు. సినిమాని చాలా లో బడ్జెట్లో తీసినట్లు గ్రాఫిక్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ తెలిసిపోతుంటాయి. చివరికి కారులో వెళ్తున్నప్పుడు కూడా గ్రీన్ స్క్రీన్లో తీసి వెనక గ్రాఫిక్స్ వేయడం చాలా జోక్గా అనిపిస్తుంది. ఇటువంటి సినిమాల్ని డివిడీలో కూడా చూడాలంటే మీరు సాహసం చేయాలి. ఈ సినిమాలో దర్శకుడు కొన్ని అనవసర సన్నివేశాలు కూడా తీశాడు. అవి వికారం పుట్టిస్తాయి. సొంత మరిది ఎదురుగానే వదిన ఒకడిని లోబరుచుకోవడం కోసం చీర కట్టుకొని అతని మీదెక్కి అతను రెండు కాళ్ళు ఎడం చేసి రెండు కాళ్ళ మధ్యలో ఏదో వెతకడం, ఇటువంటి సీన్లన్నీ చూస్తుంటే వెగట పుట్టిస్తాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చాడంటే నమ్మలేం. ఘోరంగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.